తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటే బహుశా ఇదేనేమో. పెళ్లి చేసుకున్నాక అత్తవారు పెట్టాలనుకున్న బంగారు ఆభరణాలను పెళ్లి చూపుల్లోనే దోచుకెళ్లాడో పెళ్ళికొడుకు. పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా తెలిపిన వివరాల ప్రకారం బొండపల్లికి చెందిన కంది మైనమ్మ ఇంటికి జూలై 27వ తేదీన వరుసకు మేనల్లుడైన దేవాబొత్తుల లక్ష్మణరావు రాజమండ్రి నుండి పెళ్లి చూపులకు వచ్చాడు. లక్ష్మణరావు మైనమ్మకి సొంత మేనల్లుడు కావడంతో పెళ్లి సంబంధాన్ని ఖరారు చేసుకున్నారు. పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకున్నాం కదా అని మైనమ్మ కుటుంబ సభ్యులు తొందరపడి తమ కూతురి పెళ్లి కోసం తయారు చేసుకున్న బంగారు నగలను కాబోయే అల్లుడైన లక్ష్మణరావుకి చూపించారు. బంధువే కదా అని ఏమీ దాచుకోకుండా ఎంతో ఆత్మీయతతో మంచి చెడ్డ పంచుకున్నారు. మేనత్త బంధువులు అంతటి ఆప్యాయం చూపిస్తుంటే వారి ప్రేమకు పరవశించిపోవలసిన అల్లుడు తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. నగలను చూడగానే కళ్ళు కుట్టిన లక్ష్మణరావుకి పెళ్లి చేసుకోబోయే పెళ్లి కంటే పెళ్లి కూతురికి చేసిన 16 కాసుల బంగారమే ముఖ్యమనుకున్నాడో ఏమో గాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ నగలతో పరారయ్యాడు. నిజానికి మేనత్త కూతురుతో పెళ్లి జరిగాక ఆ అమ్మాయితో పాటు ఆ నగలు కూడా అతనింటికే వచ్చేవి. అయితే అప్పటి వరకు ఆగలేకపోయాడో లేక లోపల ఉన్న దుర్బుద్ధి తొందర పెట్టిందో తెలియదు కానీ పప్పులో అడిగేసి అడ్డంగా బుక్ అయ్యాడు. మేనత్త ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే నగలతో పాటు రాజమండ్రికి చెక్కేశాడు. ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో మైనమ్మ కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. దీనిపై పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా లక్ష్మణరావుని విచారించగా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి నగలను స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ అంకితా సురానా తెలిపారు. 3/24 under section 305 read with 35 BNS a theft case 27 July 24 మార్నింగ్ 6:30 hours లో పెద్ద బొండపల్లి విలేజ్ పార్వతీపురం మండల్లో జరిగింది. కానీ ద కంప్లైనెంట్ కంది మన్నమ్మ ఆఫ్ పార్వతీపురం మండల్ వారు ఆ రిపోర్ట్ 18th September 2024 లో ఇచ్చారు. ఆ కేసులో సిఐ ఎస్ఐ అండ్ ఎంటైర్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేసి అక్యూజ్డ్ అరెస్ట్ చేశారు. అరెస్టీ ఇస్ దేవబట్టుల లక్ష్మణరావు సన్ ఆఫ్ లేట్ రవికుమార్ ఆఫ్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆ కేసులో మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు. ఆ ప్రాపర్టీ టోటల్ 16.72 తులాస్ ఆఫ్ గోల్డ్ వర్త్ 4.5 lakhs. ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సిఐ గారు హీ విల్ గివ్ ద బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ద కేస్.